హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'ది గ్రేట్ ఫ్లూట్' ఇది ఒక సౌత్ కొరియన్ మూవీ 2024 రిలీజ్ అయింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ డ్రామా మూవీ. ఆ డ్రామా సీన్స్ కూడా కొంచెం ఎమోషనల్‌గా చూపిస్తారు. ఆ ఎమోషనల్స్ నచ్చేటట్టయితే మీకు ఈ మూవీ నచ్చుద్ది. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే డాక్టర్ గు తన ఒక సైంటిఫిక్ రీసెర్చర్ అనమాట. తనకి హస్బెండ్ ఉన్నాడు. కానీ ఒక కొడుకు ఉంటాడనమాట. కొడుకుకి ఒక హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. ఆ హెల్త్ ప్రాబ్లమ్ వల్ల తనని చాలా బాగా చూసుకునేదనమాట. సో, తనకి డైలీ మెడిసిన్స్ ఇస్తూ ఉంటది. ఒకరోజు తను నిద్రపోయి లేవంగాలే తన ఇంట్లో వాటర్ ఉంటాయనమాట. తను బయటికెళ్ళి చూడంగాలే మొత్తం ఫ్లాట్‌లన్నీ మునిగిపోయి ఉంటాయి. ఆల్మోస్ట్ సెకండ్ ఫ్లోర్ దాకా వాటర్ వస్తాయనమాట. తుఫాను వల్ల కంటిన్యూస్‌గా వర్షాలు రావడంతో సెకండ్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్‌కి కూడా వాటర్ వచ్చేస్తాయి. ఆ ఫ్లూట్స్ నుంచి ఆ తల్లి కొడుకు ఎలా తప్పించుకున్నారో అసలు ఏం జరిగిందనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఆ పాయింట్ బేసుకొని మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే పెడతారు. ఆ ఎమోషనల్ సీన్స్ చూడడానికైతే ఒక్కొక్కలా కనిపిస్తాయి. ఈ మూవీలో ఫస్ట్ 40 నిమిషాలు చాలా బాగుంటుందన్నమాట. ఆ ఫ్లూట్స్ నుంచి ఆ జనాలు ఎంత ఇబ్బంది పడుతుంటారు. దాంతో పాటు ఆ మదర్ అండ్ సన్ ఎలా తప్పించుకుంటారనేసి చూపిస్తారన్నమాట. అవి చూడడానికైతే ఒక్కొక్కలా కనిపిస్తాయి. ఈ మూవీలో కొన్ని ట్విస్టులు అయితే పెట్టారు. ఆ ట్విస్టులు రివీల్ అయ్యాక ఈ స్టోరీ గురించి మనకు క్లియర్ అర్థమవుతుంది. సో, ఇదా స్టోరీ అనిపించేలాగా ఉంటుందన్నమాట. ఆ ట్విస్ట్ రివీల్ అయ్యాక స్టోరీ ఇంకోలాగా ఉంటది. ఆ సీన్స్ అయితే కొంచెం చూడడానికి ఒక్కోలాగా అనిపిస్తాయి గానీ అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించదనమాట. ఈ మూవీలో బిల్డింగ్‌లో మొత్తం వాటర్ మునిగిపోయి ఉంటాయన్నమాట. ఆ వాటర్ సీన్స్ ఈ మూవీకి హైలైట్. ఫ్లూట్స్ కూడా ఎలా ఉంటాయా అనేలాగా ఉంటాయన్నమాట ఆ సీన్స్ అయితే. మూవీ కంప్లీట్‌గా మదర్ అండ్ సన్ మధ్య ఎమోషనల్ సీన్స్ మీదే సీన్స్ వెళ్తూ ఉంటాయి. ఆ ఎమోషనల్ సీన్స్ చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా క్లైమాక్స్‌లో ఒక మంచి ఎమోషనల్ సీన్ పెట్టారు. ఆ ఎమోషనల్ సీన్‌తోనే ఈ మూవీ ఎంజాయ్ చేస్తారనమాట. ఇంకా ఈ మూవీలో ఆర్టిస్టులు అందరూ సౌత్ కొరియన్ ఆర్టిస్టులే. వాళ్ళ క్యారెక్టర్స్ బాగుంటాయి. వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు వాళ్ళ యాక్టింగ్ పర్సన్ పర్లేదు బాగానే ఉంటదనమాట. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా పర్లేదు ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ టెక్నికల్ కాస్త పర్లేదు బాగుంటుందనమాట. ఆ వాటర్ సీన్స్ వచ్చేసరికి కొంచెం వీఎఫ్ఎక్స్ వర్క్ బాగానే ఉండిద్ది. బిల్డింగ్‌లోసి మొత్తం వాటర్ వచ్చేసామాట. ఆ వాటర్ సీన్స్ చాలా బాగా పిక్చర్ చేశారు. అవి చూడడానికి బాగుంటాయనమాట. ఇంకా ఈ మూవీలో బెడ్ సీన్స్ కానీ, అదర్ సీన్స్ కానీ అంతకేం లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. ఎమోషనల్ డ్రామా సీన్స్ నచ్చేటట్లయితే మీకు ఈ మూవీ నచ్చుద్ది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా ఆడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.